నమస్తే. నేను దేవులపల్లి అమర్. 2014 ఎన్నికలు గుర్తొస్తున్నాయి. అప్పుడు విశాఖపట్నం లోక్సభ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైఎస్ విజయలక్ష్మి లోక్సభకు పోటీ చేసినారు. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు, చంద్రబాబు నాయుడు, ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఆయన మద్దతుదారులు, ఆయనకు మద్దతు పలికే మీడియా ఎంత యాగి చేసిందో ఒకసారి గుర్తు చేసుకోవాలి. అప్పట్లో కడప నుంచి రౌడీలు వస్తున్నారు. విజయం అక్కడ గెలిచినట్టయితే ఇక విశాఖపట్నం, ఉత్తరాంధ్ర అంతా రౌడీ రాజ్యం అయిపోతుందని చెప్పి ఒక దుష్ప్రచారాన్ని విపరీతంగా పెట్టి ఆమె ఓటమికి కారణమైనారు. అప్పుడు ఏం చెప్పినారు? ఎంత దుర్మార్గంగా ఈ దుష్ప్రచారం సాగిందంటే, ఒక సీనియర్ పోలీస్ అధికారి అప్పట్లో అక్కడ పనిచేస్తున్నాయని చెప్పినాడు నాకు. మాటి మాటికి చంద్రబాబు నాయుడిని బలపరిచే ఒక మీడియా సంస్థకు సంబంధించిన విలేకరులు ఫోన్ చేసి, ఫలానా వాల్తేరు క్లబ్లో విజయమ్మ సోదరుడు రవీంద్రనాథ్ రెడ్డి కడప గుండాలను తీసుకొని వచ్చి మకాం వేసినాడు కత్తులు కటార్లతో, ఇక్కడ రేపు హింస సృష్టిస్తారు ఎన్నికల్లో అని చెప్పి ఫిర్యాదు చేస్తే, ముందు జాగ్రత్త చర్యగా ఆయన పోలీసులను పంపిస్తే అక్కడే ఉండదు. ఇట్లాంటి అనేకమైన దుష్ప్రచారాలు, చాలా నీచమైన ప్రచారాలు చేసినారు. వాల్తేరు క్లబ్కు కొంతమంది తమ వాళ్ళనే సాధారణంగా కడప జిల్లాలో వేసుకునే దుస్తులు, లుంగీ లాంటిది, లుంగీ కుర్తా వేసుకుంటే అట్లాంటి బట్టలేయించి రాయలసీమ యాసలో, కడప యాసలో మాట్లాడించి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేసినారు. ఇట్లాంటి నీచ పనులు చాలా చేసినారు. అప్పుడు ఎక్కడ ఏం జరిగినా రాయలసీమను, ముఖ్యంగా కడప జిల్లాను అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు చంద్రబాబు నాయుడు. తునిలో ఏవో అల్లర్లు జరిగి రైలు తగలబడితే ఇంకా తగలబడుతూనే ఉంది రైలు. అమరావతిలో, సోకాళ్ళ అమరావతిలో పత్రికాగోష్ఠి నిర్వహించి చంద్రబాబు నాయుడు రాయలసీమ నుంచి రౌడీలు వచ్చి చేసినారని చెప్పినాడు, ప్రాథమిక సమాచారం కూడా లేకుండా. అట్లా ఆయన రాయలసీమ పుట్టినవాడిని అనే విషయం మర్చిపోయి ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు రాయలసీమను అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అట్లా అప్పుడు విజయమ్మ పోటీ చేసినప్పుడు సాగిన దుష్ప్రచారం ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందంటే, ఇప్పుడు అదే విశాఖపట్నం పక్కనున్న అనకాపల్లి లోక్సభ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు? ఇదే కడప జిల్లాకు సంబంధించిన సీఎం రమేష్, చంద్రబాబు నాయుడుకు అత్యంత అనుంగు శిష్యుడు సీఎం రమేష్. చంద్రబాబు నాయుడుతో 1995లో ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఎదిగినాడు. అంతకుముందు ఒక చిన్న సారాయి వ్యాపారి సీఎం రమేష్. చంద్రబాబు నాయుడు 1995లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మద్దతుతో అనేకమైన వ్యాపారాలు, అందులో చాలా అక్రమమైన వ్యాపారాలు కూడా చేసి కోట్లకు పడిగెత్తినాడు. ఇవాళ ఎంత సంపన్నుడైనాడంటే, ఒక ప్రత్యేక విమానాన్ని కొని దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి అన్ని పార్టీల వాళ్ళకి ఇస్తుంటాడు ఆయన వాడుకోవడానికి. షర్మిల కడప పోతే ఆమెకు, తెలుగుదేశం వాళ్ళు పోతే వాళ్లకు, బీజేపీ వాళ్ళు పోతే వాళ్ళకి, ఎక్కడ పోతే అక్కడికి ఆయన ప్రత్యేక విమానం ఇస్తూ ఉంటాడు. ఆయన తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడిగా ఉండి 2019లో ఓడిపోగానే చంద్రబాబు నాయుడు ఆయన బీజేపీలోకి పంపించినారు. ఇప్పుడు అదే సీఎం రమేష్ అనకాపల్లి నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నాడు. మరి విజయమ్మ పోటీ చేసినప్పుడు కడప వాస్తవీరాలని వచ్చిన అభ్యంతరం ఇవాళ అనకాపల్లిలో సీఎం రమేష్ పోటీ చేస్తుంటే ఎందుకు రావడం లేదు? సీఎం రమేష్ పోటీ చేసి మామూలుగా నమస్కారాలు పెట్టి ప్రచారాలు చేసుకోవడం లేదు, అక్కడ కూడా గుండాగిరి చేస్తున్నాడు ఆయన. మనం పత్రికల్లో చదివినాం, లేదా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. ఆయన 200 మందిని మనుషుల్ని వేసుకొని పోయి జిఎస్టీ అధికారుల మీద దాడి చేసినాడు. ఆయన మీద అనేక రకాల కేసులు నట్టున్నవి, విచారణలు కూడా జరుగుతున్నవి. హైదరాబాద్ చుట్టుపక్కల భూములకు సంబంధించిన కుంభకోణాలు కూడా ఉన్నవి. చాలా కేసుల్లో ఉన్నాడు ఆయన. అయినా సరే బీజేపీ ఆశీస్సులున్నాయి కాబట్టి, బీజేపీ అభ్యర్థిగా నిలబడుతున్నాడు కాబట్టి, చంద్రబాబు నాయుడు మనిషి కాబట్టి
ఆయన అనకాపల్లి నుంచి పోటీ చేస్తే తప్పేం లేదు, విజయమ్మ పోటీ చేస్తే తప్పు వచ్చింది. మొన్న ఈ మధ్యనే విశాఖపట్నం పోర్ట్లో మనం కొకైన్ నిల్వలు దొరికిన పరిస్థితి చూసినాం. మనం వేరే దేశం నుంచి వచ్చినది, దాన్ని తీగలాగితే కదిలిన డొంక ఎక్కడికి తేలింది చంద్రబాబు నాయుడు వారికి సంబంధించిన వారి సామాజిక వర్గం కావచ్చు, వాళ్ళ పార్టీ, వాళ్ళ రాజకీయాలకు సంబంధించి మద్దతుదారుల దగ్గరికి కానీ వెళ్ళింది కదా. అంటే గంజాయిని ప్రోత్సహించేది ఆయన, డ్రగ్స్ని ప్రోత్సహించేది ఆయన, గుండాగిరిని ప్రోత్సహించేది ఆయన, సీఎం రమేష్ లాంటి గుండాయిజం చేసేవాళ్ళని ప్రోత్సహించేది ఆయన, పడేడ్చేది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. సీఎం రమేష్ తాజా ఉదంతమే ఉదాహరణ. చంద్రబాబు ఎందుకు నోరెత్తడం లేదు మరి? ఇవాళ సీఎం రమేష్ 200 మందిని వేసుకొని పోయి ప్రభుత్వ అధికారుల మీద, జిఎస్టీ అధికారుల మీద దాడి చేసినాడు. నేనెవరినో మీకు తెలియదని బెదిరిస్తూ ఉన్నాడు ఆయన. రేపు దురదృష్టవశాత్తు ఎన్నికైతే లోక్సభలో వెళ్ళి ప్రజా సమస్యల గురించి మాట్లాడతాడని మనం ఆశించాలి. ఇంత దురదృష్టం ప్రజాస్వామ్యానికి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.